హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ మై లైఫ్. అయితే ఈరోజు సండే కదా, టైం అయితే 9 అవుతుంది. ఎప్పుడో లేచిన బాతింగ్ కూడా వేసిన కానీ పిల్లలు ఇవ్వలేరు. మెల్లిగా వాళ్ళని లేపి లోపల బతుకోబెట్టి ఇక్కడంతా క్లియర్ చేసిన. ప్రజెంట్ అయితే ఇల్లు రాలి. ఇల్లు ఉడిచినాక కొంచెం కిచెన్ అంతా పెంట ఉంది, కిచెన్ అంతా క్లియర్ చేసుకోవాలి. మాక్సిమం నాకు తెలిసి ఈరోజు వంట పని అయితే ఉండదు, బయటకు వెళ్తున్నాం. చూద్దాం ఈరోజు బ్లాగ్ ఎట్లా అవుతుందో. అంతకన్నా ముందు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్. మా చిన్నాడైతే వచ్చినాయి. గుడ్ మార్నింగ్ చిన్న తల్లి, గుడ్ మార్నింగ్. లేవంగానే బౌ ఆడుతుండు నాతో వీడు. గుడ్ మార్నింగా. అయ్యో 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 దాక్కుంటున్నాయా అన్నే? ఓ పట్టు వల్ల మరి ఎక్కిపోతే పట్ట. చిటి తల్లి లేచింది. గుడ్ మార్నింగ్ చిటి తల్లి. అమ్ములు ఒంటి చెప్పమ్మా. నిలబడతావా ఇక్కడ? నిలబడి ఓం చేతాయి. ఎక్కడ చూస్తున్నాయి సౌండ్ ఏందనుకుంటున్నా. నేనైతే కుక్కర్లో కొంచెం రైస్ అయితే పెట్టిన పిల్లల కోసం. అవుతుంది చూడు చిన్న. ఐ ఐ ఐ గుడ్ మార్నింగ్ చిన్న. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. చెల్లి బజుకుంది. చెల్లి చూపిద్దామా మనం? మా పెద్దోడైతే బజుకున్నాయి. అక్క బజుకుంది చెప్పు. అక్క బజుకుంది. బెచ్చి చేసినావా? చెయ్యి మంచిగా చేయి. ఏం చేస్తున్నావు? ఇంకా కాలేని పని. ఇదంతా నీట్ చేసినాక మళ్ళీ ఒకసారి చూపిస్తా. నా బార్బీ గర్ల్స్ కొత్త డ్రెస్ లేయంగానే ఇద్దరు రౌండ్ తిరుగుతారట. ఎట తిరుగుతారు చూడు. బార్బీ గర్ల్ ఉమ్మా, బేబీ డాల్ ఉమ్మా, గుండె జిగేలు పంటుందే. నా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. మా బుడ్డోళ్ళు ఇద్దరు స్నానం చేసి రెడీ అయిపోయారు. లాల చేసినాయా? మా వారు కూడా స్నానం చేసేసిండు. రెడీ అయిపోవాలి. ఇది వేసుకుంటున్నా. ఇదైతే ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు. చిన్నకి అన్నం పోదా, మురుకులు తింటుంది. ఐసు ఏం తింటున్నావు? మురుకులు తింటున్నా. చెప్పు వెంచిక, నువ్వేం తింటున్నావు? ఆమె తింటున్నా. ప్రసన్న ఆమె తినిపిస్తుందంట. ఇక మా బుడ్డోళ్ళు అయితే దోశ తింటారు. మేమైతే రెడీ అయినాం. ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాం. మా బుడ్డోళ్ళు దారిలో ఉన్నారట. ఎందుకు చేస్తున్నావు? దారిలో రా. మరి అమ్మ చేయడం ఏం చేస్తున్నాం? నేను మళ్ళీ 10 కౌంట్ చేసి స్టాప్ అనేది మీరు మీ మమ్మీకి కంటిన్యూస్ గా ముద్దులు పెడుతూనే ఉండాలి. ఓకేనా? అయిపోయిందా? పోయి వచ్చినామా అనే? అప్పయిందా? మాట్లాడవా? ఎందుకు వస్తావా? మేమైతే ఫంక్షన్ పోయి వచ్చేసిన. మా ఇచ్చగాడు పాయ తాగుతుండు, మా పెద్దోడు బజ్జుకుండు కదా పెద్దోడు. మేమైతే ఇంటికి వచ్చినాం. పిల్లలైతే పడుకుర్రు. కొంచెం పని ఉంది. దోశకైతే నానబెట్టిన, అది గ్రైండ్ చేయాలి ఇప్పుడు. ఇట్లా మమ్మీ పుష్పరాజ్ తగ్గేదేలే. వావ్ సూపర్ ఉన్నాడు వచ్చగాడైతే. వావ్ ఐషు బాగున్నాయి రా. పెక్కో మంచి పెక్కో. మేమైతే డిన్నర్ చేస్తున్నాం. నైట్ ఏంటిదంటే పబ్బియ్యం వేసుకున్నాం. ఎందుకంటే పొద్దునేం కర్రీ చేయలేదు, ఫంక్షన్ పోయినాం కదా.
ఇప్పుడు ఇది ఈజీ అయిపోతుందని 1 pot రెసిపీ పప్పియం అయితే చేసుకున్నాం. థ్యాంక్ యూ గాయస్, గుడ్ నైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.